ప్రైజ్ లార్డ్. వందనాలండి. బాగున్నారా? గుడ్ మార్నింగ్. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి యేసునామమునకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను. యేసయ్య మిమ్మల్ని అందరినీ స్వస్థపరిచి ఆత్మీయంగాను బాహ్యంగాను స్వస్థపరిచి మీ ద్వారా నా ద్వారా యేసునామమునకు మహిమ కలుగునట్లుగా ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక. మీ అందరికీ సమాధానము శుభము కలుగునుగాక ఈ ఉదయకాలం. ఆమేన్. వాక్యంలోకి వెళదాం. గలతీయులకు రాసిన పత్రిక శరీర కార్యాలు ఉన్నాయి ఇక్కడ. చెడ్డ ఫలము. శరీర కార్యాలకు ఒక పేరు పెడదాం. చెడ్డ పండు. ఆత్మ ఫలములు. ఆత్మ ఫలములు అంటే మంచి ఫలము. మంచి ఫలము, చెడ్డ ఫలము. చెడ్డ ఫలం అంటే శరీర కార్యాలు మనము చేయడం, చెడ్డ కార్యాలు మనం చేసి బ్రతకటం. ఆత్మ ఫలములు మారు మనసు పొందిన తర్వాత చెడ్డ ఫలాలను విడిచిపెట్టేయాలి, మంచి ఫలాలని పొందుకోవాలి. ప్రభుని ఎరగక ముందు యేసు ప్రభువే మా దేవుడు అని చెప్తాం, కానీ ప్రార్థనకి వెళ్ళాం, చర్చికి వెళ్ళాం, వాక్యం వినం, ఏమీ చేయం. కానీ మా దేవుడు యేసుక్రీస్తు ప్రభువే అని అంటాం అంతే. కానీ ఆ మాటకి తగిన విధంగా మనము జీవించలేకపోతున్నాం. ఎలా జీవిస్తున్నాము? మన శరీరేచ్ఛలతోనూ మానసేచ్ఛలతోనూ మన హృదయం ఏవి లోపల ఏవి కోరుతుందో శరీరము అది చేయటం. హృదయం ఏం కోరుతుందో, మన కన్ను ఏమి చూస్తుందో అవి శరీరము ద్వారా చేయటం అన్నమాట. చేసి మన శరీరాన్ని తృప్తిపరచుకోవటం, సుఖపరచుకోవటం. అది చెడ్డ పండు తినటము అని అంటారు. అది భయంకరమైనటువంటి పాపంలోనికి మనం చేసిన చెడ్డ పనులే మన మీదకి మరణ రూపంలో వచ్చి కూర్చుంటుంది. అది దానిని జయించటానికి మనకి శక్తి చాలదు. వాటిని విడిచిపెట్టడానికి మనకి శక్తి చాలదు. వాటిలన్నిటిని జయించడానికి అవి మనం మానేయాలి. మానేస్తే మనము బ్రతుకుతాం. అవన్నీ చేస్తూ 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 చివరికి ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్ళిపోతాం. ఆ నరకం నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభు మన కోసం భూమి మీదకు వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చాలామంది ఆ రోగం ఈ రోగం, ఆ రోగం ఈ రోగం, ఆ సమస్య ఈ సమస్య ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా ఇంటి పక్కన వాళ్ళ ద్వారా సువార్త పత్రికలు అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి ఇంటమ్మటే రోడ్డమ్మటే నడుస్తూ సువార్త పత్రికలు ఇస్తూ ఉంటారు. నేను కూడా ఇచ్చానండి. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు సువార్త పత్రికలు కూడా పంచానండి. సువార్తను వీధమ్మటే చెప్పానండి, ప్రార్థన చేశానండి. హల్లెలూయా. అలా ఆ నోట ఈ నోట విని ఆ రోగాలు తగ్గక, సమస్యలు పోక, ఆఖరికి అన్ని ప్రయత్నాలు చేసి అప్పుడు వస్తారండి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి, అనగా చర్చికి వచ్చి ఇక వాళ్ళు నెమ్మదిగా వచ్చి కూర్చొని చక్కగా అక్కడ సేద తీరుతారండి. ప్రభు సన్నిధిలో సేద తీర్చొచ్చు. యేసయ్య సేద తీరుస్తాడు మనల్ని. ఎండాకాలంలో మనం నడుస్తూ ఉండగా మంచి ఎండలో ఒక చెట్టు వచ్చిందనుకోండి, ఆ చెట్టు నీడలో కూర్చొని అమ్మాయ్యా అని కూర్చుంటాం. సేద తీరి మళ్ళీ అప్పుడు లేచి వెళ్తాం. అలాగుంటుందండి చర్చిలోకి వచ్చి కూర్చుంటే. అంత శాంతి, అంత నెమ్మది, అంత సమాధానం, అంత నెమ్మది, అంత ఆరోగ్యం వస్తుందండి యేసుక్రీస్తు చర్చిలో కూర్చుంటే. అక్కడ నిరంతరము పాస్టర్ గారు సంఘము కలిసి నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక ఎటువంటి వాళ్ళు వచ్చినా కూడా అక్కడికి వస్తే నెమ్మది కలుగుతుంది, ఆరోగ్యం అవుతుంది, సేద తీరుతా, గుండెల్లో ధైర్యం వస్తుందండి.
ఆమేన్, హల్లెలూయా. అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభు మీద నమ్మకం కలుగుతుంది. అలా వారానికి 3 సార్లు చర్చిలో ప్రార్థనలకి, గృహ కొడుకులు జరిగినప్పుడు అక్కడికి కూడా వెళ్ళటం ప్రారంభం చేస్తారు నమ్మకం కలిగి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు అంతకుముందు ఏం చేశారు? శరీర కార్యాలు చేశారు. శరీర కార్యాలు చేయటం వలన వాళ్ళకి ఆ సమస్యలు వచ్చినాయి, ఆ రోగాలు వచ్చినాయి. ఎవరు చెప్పినా వినరే, ఎవరి భయము ఉండదే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారు. ఎలా బ్రతికేవాళ్ళు అంట చూద్దామా? జారత్వం చేస్తూ బ్రతికేవాళ్ళు. జారత్వం అని అంటే ఒక రకంగా పాపము. అనగా పాపం అంటే అన్నిటినీ, చెడుతనానికి సంబంధించినవన్నిటిని పాపమే అంటారు. జారత్వము అని అంటే, జారత్వం అంటే ఏంటి పాస్టర్ గారు అని కొంతమందికి జారత్వం అంటే తెలియదు కాబోలు. దానిని వ్యభిచారము అని అంటారు. వ్యభిచారము. చాలామంది అలా ఎవరికీ తెలియదండి. తెలియకోకుండా కొంతమందికి తెలిసి కూడా ఉంటాయి ఈ యొక్క పనులు మన సమాజాల్లో. జారత్వం చేస్తూ బ్రతికేస్తారు. అపవిత్రత, వాళ్ళలో పవిత్రత లేదు. అసలు ఒక మంచి తత్వమే ఉండదండి. పవిత్రత లేని మనుషులు, అంత అపవిత్రత పాపమే. తర్వాత కాముకత్వము, ఒక పాపం అండి, అసహ్యకరమైన. అసలు కాముకత్వం అంటే అసలు అసహ్యకరమైన మాట, అది బాధాకరమైన మాట. కాముకత్వం చేస్తూ ఎక్కడ సమాజంలో ఎక్కడ చూసినా చిన్న పిల్లని కూడా లేదండి, చిన్న ఆడపిల్లలు, చిన్న పిల్లలతో సహా పాడు చేసి చంపేస్తున్నారు. దానినే కాముకత్వము అని అంటారు. అలాగుందండి సమాజం. ఎక్కడ చూసి టీవీలో వార్తలు ఎక్కడైనా చూడండి, చాలా భయంకరంగా ఉంది సమాజం. జారత్వం, పాపం, వ్యభిచారం, కాముకత్వం, విగ్రహారాధన అంటే ఏంటండి? అన్యజనులు చేస్తారే అదొకటే కాదండి. విగ్రహారాధన అంటే యేసుక్రీస్తు ప్రభు తప్ప దేనిని మనం ఎక్కువగా ప్రేమించినా, నగలను ఎక్కువగా ప్రేమించామనుకోండి, అదొక విగ్రహమే. మొక్కలను తెచ్చుకొని మన మనసంతా మొక్కల మీదే పెట్టి ఓకే మొక్కలు నీళ్ళు పోసి పెంచామనుకోండి, అదొక విగ్రహమే. మన ప్రేమంతా యేసయ్యకు కాకుండా మన మీద మనకే ప్రేమ ఎక్కువగా పెరిగిపోయిందనుకోండి, మనమే విగ్రహం. ఏది యేసయ్య కంటే ఎక్కువగా మనం మనసు పెట్టి ప్రేమిస్తామో అది విగ్రహానికి గుర్తు అన్నమాట. విగ్రహారాధన అని అంటే విగ్రహారాధికులనే కాదండి, దానిని అది వస్తుంది కోవకి, ఇవి కూడా వస్తాయి అదే కోవకి. మన బాగా తిండి భోజన ప్రియులం అనుకోండి, ఇంక అదే విగ్రహం. మన పొట్టే విగ్రహం, మన నోరే విగ్రహం. సినిమాలు పిచ్చి అనుకోండి, టీవీలు పిచ్చి అనుకోండి, అదే విగ్రహం. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు. ద్వేషం ఉంటే పొట్లాట్లు వచ్చేస్తాయి కదా. మనం ఎవరి మీద ద్వేషం పెట్టుకోకూడదండి. ఒకరి మీద చిన్న మాట వచ్చిందనుకోండి, ఒకరికి అంతటితో అది సద్దుమణిగిపోవాలి. దాన్ని రేస్ చేసుకోకూడదు. దాని ద్వారా ఏమొస్తాయి? కలహాలు వస్తాయి, పోట్లాట్లు వస్తాయి, గొడవలు వస్తాయి, జగడాలు వస్తాయి, ప్రాణాపాయాలు వస్తాయి, రక్తపాతాలు జరుగుతాయి, పోలీసు చుట్టూ తిరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలి. ఇవన్నీ క్రోధం అంటే ఏంటి? కోపం, తాపం, తర్వాత కక్షలండి ఎంత భయంకరం. కక్షల వలన ఎంతమంది చంపుకుంటున్నారో. ఎప్పుడో చేసిన తప్పుకి అదే పెట్టుకొని కక్ష పెంచుకొని 10 సంవత్సరాలు హత్యలు చేస్తున్నారు. వాళ్ళు అది అసలు ఆనాడు అదే అక్కడ మర్చిపోయారు వాళ్ళు. అయితే ఇంకొక వాళ్ళు అది కక్ష అంటే ఇద్దరికి కలిపే కదండి కక్ష వచ్చేది. ఒకరు మర్చిపోతారు, ఒకరు అట్టాగే పెంచుకొని 10 సంవత్సరాలు హత్య చేస్తారు. ఈ కక్షలు, భేదాలండి, ఒకరికి భేదాలు. నువ్వది నేనిది, నువ్వది నేనిది. విమతములు, మీ మతం మీది, మా మతం మీది, మీ మతం ఆ మతమా, మీ మతం ఈ మతమా, కుల భేదాలు, మత భేదాలు.
అసూయ. అసూయ క్యాన్సర్ కంటే భయంకరం. అసూయ, స్వప్నాతితనం. అసూయ. మతతత్తలు, మతముతో కూడిన గొడవలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అంటే ఏంటి? అల్లరితో కూడిన ఆటపాటలు. సినిమాలు చూడటం, టీవీలో సినిమాలు చూడటం, యూట్యూబ్లో సినిమాలు చూడటం. క్రైస్తవులకి ఇవి తగదండి. క్రైస్తవేతరులకి, అంటే క్రైస్తవులు కాకమునుపు లోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ మనము చేశాం. నేను చేశానండి. యేసుక్రీస్తు ప్రభుని పూర్తిగా ప్రభులోనికి రాకముందు నేను కూడా సినిమాలు చూశాను, నేను కూడా టీవీలు చూశాను, నేను కూడా అబద్ధాలు ఆడాను, నేను కూడా సాకులు చెప్పాను. మన శరీరం లోకంలో ఉన్నప్పుడు క్రీస్తుని నమ్మకముందు ఇవన్నీ మన శరీరంలో ఉన్నటువంటివి, ఇవన్నీ సైతాను చేత వచ్చినటువంటివి. మనం ఎప్పుడైతే క్రీస్తుని మనం నమ్ముకొని ఉన్నామో ఇవే పాపము, ఇదే చెడ్డ పండు. అంటే ఇవి మనం ఏం చేస్తామంటే మన హృదయంలో నిండిన దాన్ని బట్టి మనం ఆ పనులు చేస్తున్నాం. అవి చేయటం మనకి ఎంతో, సినిమాలు చూడటం అంటే ఎంత ఇష్టమో కదా. అబద్ధాలు చెప్పి మనం తప్పించుకోవడం, ఒకళ్ళ మీద వేసేయడం ఎంత ఇష్టమో కదా. దొంగతనం చేసిన వస్తువు అంటే ఎంత ఇష్టమో. ఈ తోడుకోడల మీద ఆ తోడుకోడలికి, అత్తకి చెప్పడం, భర్తకి చెప్పడం ఎంత ఇష్టమో. తోడుకోడల్ని తిట్టించడం అంటే, అత్త కానీ అలా ఆయన కానీ తిడుతుంటే మనం ఎంత ఆనందిస్తామో యువతల కోడలు కదా. ఇవన్నీ మనము లోకంలో ఉన్నప్పుడు సంగతి. ఇవే ఆనాడు తోటలో ఆదాము అవ్వ తిన్నటువంటి ఆ పండుకి ఆ చెడ్డ పండుకి సాదృశ్యము. ఆ తీయగా ఉందంట ఆ పండు అవ్వమ్మకి. తీయగా డబ్బు బాగుంది అని భర్తకు కూడా పెట్టిందంట. మరి ఈ పనులన్నీ చేయటం అంటే ఎంత ఇష్టమో శరీరానుసారులుగా నడిచే వాళ్ళకి, భయము లేని వాళ్ళకి, భక్తి లేని వాళ్ళకి. అయితే అవన్నీ చేయటం వలన ఎవరి వలన మనకి భయం రాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే భయం చెప్తాడు, వాటి ద్వారానే భయం చూపిస్తాడు మనకి. మనం అన్యాయంగా ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు, ఈ తప్పులు ఈ పాపములు చేస్తూ ఉన్నప్పుడు మన ఇంటిలో మన పిల్లలకి రోగాలు వస్తాయి, మనకి రోగాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, చేతి పనుల్లోనో బిజినెస్లోనో. అయినా ఆ పాపాలు మానవు. ఆ పాపాలే మళ్ళీ ఇంట్లో ఈ శ్రమలే వాటిని చక్కగా సమర్థించేసుకుంటాం. అరే మనం చేసిన చెడ్డ పనులకే మన ఇంటిలో ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయి, రోగాలు వస్తున్నాయి. మనం కష్టపడిన ఏ రకంగా కష్టపడిన డబ్బులన్నీ వృధాగా హాస్పిటల్ పాలు చేసేస్తున్నాం, అప్పులు పాలు చేసేస్తున్నాం, వడ్డీలకే కడుతున్నాం అని తెలుసుకోక అట్టాగే ఆ బాణిలోనే నడుస్తారు. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభు గుర్తుకొస్తారు. వీళ్ళు జాలి కలిగి, క్రైస్తవులకి జాలి ఎక్కువండి. ఒక్కసారి చర్చికి వచ్చి చూడొచ్చు కదమ్మా, ఈ రోగం తగ్గుద్ది. ఒక్కసారి వచ్చి చూడొచ్చు కమ్మా, మీ ఆయన తాగుడు మానేసి డబ్బులు పాడు చేసి వీళ్ళకి ఇవ్వకోకుండా నీకు తీసుకొచ్చేస్తారు, ముందు నువ్వు మారు అని క్రైస్తవులు చెప్తారండి. ఖచ్చితంగా చెప్తారండి. ఎవరైతే బాధల్లో ఉన్నారో హిందువులే కానివ్వండి, అన్యజనులైన సహోదరులే కానివ్వండి, అలాగే మన బంధువులే కానివ్వండి, మన ఇంట్లో అద్దుకున్న వాళ్ళే కానివ్వండి, మన ఇంటి పక్కన వాళ్ళే కానివ్వండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనం ఉన్నామే క్రైస్తవులము, మనం చూస్తూ ఊరుకోం. ప్రేమను చూపించి వాళ్ళని ఎట్టాగైనా కూడా ఆ సమస్యల నుంచి తప్పించే వాళ్ళకి నెమ్మదిని ఇవ్వాలి అనేది క్రైస్తవుడు ప్రతి ఒక్కరికి యేసయ్య నేర్పించిన పాఠం అది. దాని ద్వారా ఆ యొక్క చర్చికి వచ్చి చక్కగా నెమ్మది కలిగి, బుద్ధి కలిగి, చక్కగా ఆరోగ్యం వచ్చి కొంచెంగా వాళ్ళకి మనోనేత్ర జ్ఞానం వస్తుంది. ఇవన్నీ పాపాలన్నమాట అని చెప్పి మనం ప్రభు దగ్గర మన హృదయం అంతా మనం చేసిన పాపాలన్నీ గుర్తుకొచ్చేస్తాయి. అప్పుడు ఇదిగో ఈ శరీర కార్యాలన్నీ గుర్తుకొచ్చేస్తాయి. అప్పుడు మన హృదయం పగిలి కళ్ళంటే నీళ్ళు, మనం ఏడవకుండానే కళ్ళంటే నీళ్ళు రావటం మొదలు పెడుతుంది. అది పశ్చాత్తాపముతో కూడిన విరిగి నలిగిన మనసు. అప్పుడు మార్పు చెందినట్టు అన్నమాట మన హృదయం మార్పు చెందితే ఇక ఈ శరీర కార్యాలు చెయ్యం. ఆమేన్, హల్లెలూయా.
ఎక్కడికి వచ్చినాక ఈ మార్పు వచ్చింది? చర్చికి వచ్చినాక దైవజనుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడైన యేసయ్య మాట్లాడుతున్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ పాపములను నేను క్షమించానని వాక్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చేస్తున్న పాపాలన్నీ గుర్తుకొచ్చేసి మనం ఏడుస్తాం, హృదయం కరిగిపోవటం, పశ్చాత్తాపడతాం మనకి తెలుస్తుంది అన్నమాట. అప్పటి నుంచి మనకి కొత్త జీవితాన్ని ప్రభు మనకిస్తారు. యేసునామమునకు మహిమ కలుగును గాక. అప్పుడు మనంతకు మనమే వాటి మీద విరక్తి, అసహ్యం పుట్టి వాటిని వదిలేస్తాం, పారేస్తాం, ఇంకా పెంట అని ఏం చేసుకుని వదిలేస్తాం ఇంకా దాన్ని. అప్పటి నుంచి చర్చికి రావటం, గృహ కూడికలకి మనం కూడా వాళ్ళతో పాటు కలిసి వెళ్ళటం, అలా మనం ఆత్మీయంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా వెలిగిస్తాడు. అలా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మారు మనసు పరిశుద్ధాత్మ దేవుడు మారు మనసు ఇస్తాడు. మారు మనసు వచ్చిన తర్వాత ఇవన్నీ ఇంకెప్పుడు చేయను యేసయ్య అని చెప్పి ఒప్పుకొని పాస్టర్ గారికి చెప్పి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం మంచి ఫలము, చెడ్డ ఫలం అంటే ఇవి కదా, ఇవి మాట్లాడుకున్నాం. చెడ్డ ఫలము తిన్నాము, రుచిగా ఉంది, తర్వాత అసహ్యం పుట్టింది, వదిలేస్తాం, ఇంకా దాని జోలికి వెళ్ళకూడదు. అది ఇప్పుడు కాకరకాయ అని అనుకోవాలి, ఇంకా పెంట అని అనుకోవాలి. ఇప్పుడు మన క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఎటువంటి ఫలము తినాలి? జీవవృక్ష ఫలము తినాలి. జీవవృక్ష ఫలములు తినాలి మనము. అనగా ఆ ఫలముల పేరేంటో చూద్దాం. ప్రేమ అనే ఫలము తినాలండి. ప్రభువు మన పాపాలని, యేసయ్య మనల్ని ప్రేమించి మన పాపాలన్నీ తన మీద వేసుకొని మనల్ని క్షమించాడు. కనుకనే మనం ఏం చేయాలంటే ఇప్పటి నుంచి మనం ఎదుటి వారిని మనము ప్రేమించడం మొదలు పెట్టాలి. అంతకుముందు ఎలాగున్నాము లోకంలో మనం అందరినీ ద్వేషిస్తూ, కక్ష పెట్టుకుంటూ, అసూయ పెట్టుకుంటూ, గొడవలకి, జగడాలకి, వాళ్ళని కేసులో పెట్టి వాళ్ళని కేసులు చుట్టూ తిప్పి మనం ఆనందించామే. కాకపోయినా మందని కాగితాలు పుట్టించి చేసామే. అవన్నీ ఇదిగో మళ్ళీ వాళ్ళ మధ్యలో మనం వాళ్ళని ప్రేమించాలి. తర్వాత వాళ్ళతో సంతోషంగా ఉండాలి, సమాధానము. ఇవన్నీ ఫలములు, ఆత్మ ఫలములు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఈ ఆత్మ ఫలములతో మనము ఫలించాలి. మనలో ఆత్మ ఫలములు రావాలి. చెడ్డ స్వభావం, చెడ్డ బుద్ధి వెళ్ళిపోయి ఈ బుద్ధి రావాలి మనకి. ప్రేమ అనే బుద్ధి రావాలి. తర్వాత సంతోషం అనే ఫలము బుద్ధి రావాలి. సమాధానం అనే మనసు బుద్ధి రావాలి. దీర్ఘశాంతముగా ఉండాలి. అంతకుముందు ఎలాగున్నా కక్ష, కోపం, క్రోధం, అసూయ, కక్ష, ద్వేషం. ఇప్పుడు ప్రేమ, శాంతి, సమాధానం. అది సైతాన్ని విడిచిపెట్టేసాం, యేసయ్యను పట్టుకున్నాం. యేసయ్యను పట్టుకున్నాక మనం అనగా పరిశుద్ధ గ్రంథమును పట్టుకొని మనం చర్చికి వెళ్తున్నాం. మనకి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క లక్షణాలన్నీ, ఆ ఆత్మ ఫలములన్నీ ప్రభు మనకిస్తాడండి వాక్యము ద్వారా, మారు మనసు ద్వారా. ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము. అంతకుముందు మనకు మంచితనం ఉందా అంటే మంచి బుద్ధి ఉందా? ఎదుటోళ్ళకి మంచి చేసే బుద్ధి ఉందా ఇదివరకు? ఇప్పుడు మంచితనం వచ్చేస్తుందండి. మన జేబులో డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఎవరైనా ఆపదల్లో ఉన్నారనుకోండి, మనం తీసి వాడుకో, వెళ్ళు హాస్పిటల్కి వెళ్ళి అర్జెంటుగా, బియ్యం లేవా తీసుకో, 1 కేజీ బియ్యం తెచ్చుకో, ఒడ్డు పెట్టు అనే మంచి తత్వం అంతకుముందు లేకపోతే ఇప్పుడు ఇస్తాడు యేసుకు. అంత మంచి మనసు గుణ లక్షణాలు మనకు వచ్చేస్తాయి, మంచితనము మనకు వస్తుంది. అంతకుముందు ద్వేషించిన వాళ్ళందరూ మనల్ని ఇప్పుడు మెచ్చుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. అదే క్రైస్తవ్యము అనంటే. హల్లెలూయా. ప్రభు దగ్గరకు వచ్చినటువంటి మనము శరీర కార్యాలను, ఆ చెడ్డతనాన్ని విడిచిపెట్టి మంచితనాన్ని, మంచి బుద్ధిని మనం అలవర్చుకోవాలి. ఇది ఆ స్త్రీ ధరించినటువంటి ఆ మగ శిశువు ఈ ఆత్మ ఫలములు కలిగినటువంటి వాళ్ళు. ఈ ఆత్మ ఫలములు కలిగినటువంటి వాళ్ళు ఇది ఈ రాకడలో, ఈ సంవత్సరంలో ఎత్తబడతారు. ఎవరు ఎత్తబడేది? ప్రేమ కలిగిన వాళ్ళు. ఎవరి మీద? మన మీద మనకే ప్రేమ కాదు,
మన పొరుగు వారిని మీద ప్రేమ చూపించటం అన్నమాట దానికి అర్థం. ప్రేమ అంటే మన భార్యనే ప్రేమించుకోవటం కాదు, మన పిల్లల్నే ప్రేమించుకోవటం కాదు, నానే ప్రేమించుకోవటం కాదు, మన పొరుగు వారిని ప్రేమించటం, మన ఇంటి పక్కన వాళ్ళని ప్రేమించటం, మనతో పాటు అద్దుకున్న వాళ్ళని ప్రేమించటం, మన శత్రువుల్ని ప్రేమించటం. అటువంటి వాళ్ళే ఆ మగ శిశువుకి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఆ యొక్క మగ శిశువును ధరించిన ఆ స్త్రీ కనిన తర్వాత ఆ మగ శిశువు పైకెత్తబడతారు. ఆ పైకెత్తబడిన వాళ్ళే వీళ్ళే ప్రేమ కలిగిన వాళ్ళు, శాంతి కలిగిన వాళ్ళు, సమాధానం కలిగిన వాళ్ళు, సంతోషంగా ఉన్నవాళ్ళు, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అదే ఆ మగ శిశువు అంటే. ఇదిగో వీటికి సంబంధించినటువంటి ఆ మగ శిశువు యేసుక్రీస్తు ప్రభు. అండగా మారు మనసు పొంది క్రైస్తవ సంఘంలో నీటి బాప్తిసం తీసుకొని యేసు నామంలో బాప్తిసం తీసుకొని సంఘం మీద కట్టబడినటువంటి వాళ్ళు, క్రీస్తు బండ మీద కట్టబడినటువంటి వాళ్ళే ఈ సంవత్సరంలో ఎత్తబడతారు. ఈ 4 నెలలలోపు ఏదైనా జరగవచ్చండి. చాలామంది అసలు వచ్చే నెలే అంటున్నారు. నాకు కూడా 1 అని చూపించారు. మరి 1 అంటే ఒక ఫైనల్ అవర్ అంటున్నారు, ఒక రోజు అంటున్నారు, లేకపోతే ఒక నెల అంటున్నారు, లేకపోతే యెరూషలేములో సెప్టెంబర్ వాళ్ళకి మొదటి నెల అంటున్నారు. మరి దేనికైనా సాదృశ్యము ఈ 4 నెలలో ఆ మగ శిశువు ఎత్తబడటం జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అది మనం ఆత్మీయంగా క్రైస్తవ క్రొత్త నిబంధన సంఘానికి గుర్తు. ఆ మగ శిశువు అనగా క్రీస్తును నమ్మి బాప్తిసం తీసుకొని యేసయ్య రహస్య రాకడకు సిద్ధపడుతున్నటువంటి వాళ్ళు. ఇదిగో ఇవన్నీ మనం కలిగి ఉండాలన్నమాట. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో అదిగో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు, నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు, కనికరమ గలవారు ధన్యులు, వారి కనికరమును పొందుదురు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు, నీతి నిమిత్తము హింసించబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆ మగ శిశువు అన్నామే, ఇదిగో ఆ మగ శిశువుకు సంబంధించిన వారు, ఆ మగ శిశువులో ఉన్నటువంటి వాళ్ళు, అందులో నేనున్నాను. మరి మీరున్నారా? మీరు ఉండాలి. అందుకనే ఈ వాక్యం మీతో ప్రభు మాట్లాడుతున్నారు. ఆ మగ శిశువులనికి మిమ్మల్ని చేరుస్తానికి ఈరోజు ఈ ఉదయకాలంలో మీ ఇంటికి వచ్చారు. ఈ వాక్యం ద్వారా ప్రియ క్రైస్తవ సంఘమా, ఆలకించు. పెడచెవన పెట్టొద్దు. పెడచెవన పెడితే అంతకంటే అవివేకము, అంతకంటే బుద్ధిమాలినతనం ఇంకొకటి ఉండదు. జాగ్రత్త క్రైస్తవ సంఘమా. ఆ మగ శిశువు అంటే అక్కడ ఆత్మఫలములు, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆత్మఫలములు కలిగిన వారు. ఇదిగో మత్తయి రాసిన సువార్త కొండ మీద యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు బోధించారు. ఇగో ఈ ఆత్మ ఫలములు తర్వాత ఈ కొండ మీద ప్రసంగం. ఆత్మ విషయమై దీనులైన వారు, దుఃఖపడవారు ధన్యులు, సాత్వికులు, నీతి కొరకు ఆకలి దప్పికలు కనికరమ కలిగిన వారు, హృదయ శుద్ధి కలిగిన వారు, వీళ్ళందరూ ఆ మగ శిశువుకు సాదృశ్యము. మరి ఈ లక్షణాలన్నీ నీవు క్రైస్తువులోకి వచ్చినాక, క్రీస్తు బండ మీద కట్టబడిన సంఘంలోనికి మీరు మారు మనసు పొంది నీటి బాప్తిస్మం తీసుకొని ప్రార్థనకు వస్తూ, చర్చకు వస్తూ, ప్రార్థనలకు వెళుతూ బల్లారాధన తీసుకుంటున్నాం. మీరు ఇవన్నీ కలిగి ఉన్నారా? ఇవన్నీ మనము ధరించుకోవాలి. ఇప్పుడు ఇక సమయం లేదు. ఇది ఏ అనుకూల సమయం, ఇది ఏ రక్షణ సమయం, ఇది ఏ రక్షణ దినం. ఇంకా మారు మనసు పొందకపోతే ఈ 4 నెలలో ఏమైనా కావచ్చు. మారు మనసు పొంది చెడ్డ కార్యాలను విడిచిపెట్టేసి ఇదిగో ఈ మంచి కార్యాలు చేయటం మొదలు పెట్టండి. నజరేయుడుగా యేసుక్రీస్తు నామంలో మీకు ప్రకటిస్తూ ఉన్నాను. దయచేసి ఇంకా మీలో ఇలాంటి పాపాలు ఏమైనా ఉన్నాయేమో, శరీర కార్యాలు ఏమైనా ఉన్నాయేమో, ఇంకా అవన్నీ విడిచిపెట్టేసి ఇదిగో ప్రభు చెప్పినవన్నీ కూడా ధరించుకోండి. ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి. మనం హెచ్చించుకోకూడదు, ఎవరి ముందు హెచ్చించుకోకూడదు, దేవుని ఎదుట హెచ్చించుకోకూడదు, ఎవరి ఎదుట హెచ్చించుకోకూడదు. అన్ని విషయంలో మనం దీనులమై ఉండాలి.
అప్పుడే పరలోక రాజ్యంలోనికి రాగలుగుతారు. అంటే ఆ మగ శిశువు ఎత్తబడతారే, ఆ మగ శిశువులో మీరు ఉంటారన్నమాట. దుఃఖపడువారు ధన్యులు. ఇప్పుడు దుఃఖిస్తూ ప్రార్థన చేయాలి. అయ్యా నేను పాపినయ్యా, ఇవన్నీ నాలో లేవు నాయన, ఇప్పుడు ఇవన్నీ నాకు కావాలి యేసయ్యా, మీరు ఈ సంవత్సరంలో వచ్చేస్తారంట అని చెప్పి మనం ఇవన్నీ ఇవ్వమని యేసయ్య దగ్గర మనం ప్రాధేయపడి అడిగితే ప్రభు కనికర పూర్ణుడు, కనికరం చూపించి మనలో ఉన్న శరీర కార్యాలను బయటికి తోసి ఆయన రక్తంలో కడిగి ఇగో ఆత్మ ఫలములు, ప్రేమ కలిగిన హృదయం మనకిస్తాడు, సమాధానము కలిగిన హృదయం మనకిస్తాడు, సంతోషంగా ఉండే హృదయం మనకిస్తారు, దీర్ఘశాంతమైన మనసు మనకిస్తారు. మనం ఇవన్నీ ధరించుకొని ఈ సంవత్సరంలో పరిశుద్ధంగా సిద్ధపడి ఆ మగ శిశువు యొక్క ఎత్తబడే సంఘము మగ శిశువు అనంటే క్రీస్తు బండ మీద కట్టబడిన సంఘం మీదకి అపవాది గాడికి, ఆ ఘట సర్పం గాడికి, సైతాన్ గాడికి, లూసిఫర్ గాడికి అధికారము లేదు. వాడు ఏదో ఒక ప్రయత్నం చేయటానికి మింగటానికి చూస్తాడంట, వెంటనే ఎత్తబడతాడంట మగ శిశువు అనగా యేసుక్రీస్తు ప్రభు అనగా క్రీస్తు బండ మీద కట్టబడిన సంఘము మనమే ఎత్తబడేది. ఆమేన్, హల్లెలూయా. ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయింది అనగా దిగబడిపోయిన వాళ్ళ సంగతి అది. దిగబడిపోయిన వాళ్ళ సంగతి. ఆ యొక్క స్త్రీని కూడా ప్రభు కొన్ని దినాలు 1160 దినాలు ఆమెను కూడా అరణ్యముల స్త్రీని పోషించాడనమాట. జాగ్రత్త చేసి భద్రపరిచారు ఆమెను కూడా. ఎప్పుడు వాళ్ళని కూడా ప్రభు ఆఖరికి అరణ్యానికి పారిపోయినటువంటి ఆమె అనగా దిగబడిపోయినటువంటి వాళ్ళు. అర్థమవుతుందండి? మీరు అర్థం చేసుకోండి ఈ వాక్యాన్ని. ప్రభు మరలా బహిరంగంగా అందరి కోసం వచ్చినప్పుడు ఇద్దరు సాక్షులు వస్తారే, ఇద్దరు సాక్షులు వచ్చి స్వార్థను ప్రకటిస్తారు. ఆ సమయంలో దిగబడిపోయిన వాళ్ళు కొంతమంది మారు మనసు పొందుతారు. వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము, మనస్సాక్షి, అప్పుడు మనస్సాక్షి ఉంటుందండి. అప్పుడు మనస్సాక్షి ద్వారా ఆ వాక్యాన్ని విని, అంతకుముందులో సంఘం భూమి మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి ఆ వాక్యాలన్నీ గుర్తు చేసుకుంటూ రొమ్ములు బాదుకుంటూ కొంతమంది రక్షించబడతారండి. వాళ్ళని రక్షించడానికి అదిగో క్రీస్తు విరోధిగాడి పనంతా అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు బహిరంగంగా భూమి మీదకి రాబోతున్నారు. ఆ విడవబడినటువంటి ఆ యొక్క స్త్రీ ఉందే, ఆమె అనగా దిగబడిపోయినటువంటి వాళ్ళ కోసం. గమనించండి ప్రియ క్రైస్తవ సంఘమా, దిగబడటం అంటే చాలా ప్రమాదం. అదిగో మగ శిశువు ఎత్తబడ్డాడే అన్నగా సంఘం ఎత్తబడుతుంది. ఆ సంఘంలోనే మనం చేరాలి, కానీ దిగబడే వారి గుంపులో మనం ఉండకూడదు. యేసయ్య ఈ సంవత్సరంలో రాబోతున్నారు. అది ఏ సమయమైనా కావచ్చు, 4 నెలలే ఉంది. ప్రియ క్రైస్తవ సంఘమా, వినటానికి హేళనగా ఉండొచ్చు, నవ్వుతాలుగా ఉండొచ్చు. ఆనాడు నోవాహు గారు కూడా చెప్పినా కూడా నవ్వారంటండి, హేళన చేశారంటండి. నాకైతే ఈ సంవత్సరం గురించి నాకు 10 సంవత్సరాలు అప్పుడే చెప్పారు. 10 సంవత్సరాలు 10 దినములు శ్రమలు కలుగుతాయని ప్రకటన రాసిన గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. మరి 10 దినాలంటే 10 సంవత్సరాలు అయిపోయినాయి. శ్రమలు 7 ముద్రలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక క్రీస్తు వచ్చే వరకు ఈ యొక్క 7 ముద్రలు, 7 పాత్రలో, 7 బోరలోకి సంబంధించినవి భూమి మీద ఈ యొక్క శ్రమలు, కష్టాలు జరుగుతూనే ఉంటాయండి. భూకంపాలు, వరదలు, ఇంకన్నీ ఒక్కొక్కటి ప్రకృతి కూడా యేసయ్య ఉగ్రతకి సిద్ధపడిపోతుంది. అయితే వీటిని భరించడానికి మనం భరించడానికి రాలేదు క్రీస్తు. ఇవన్నీ క్రీస్తు సంఘాన్ని రక్షించడానికి వచ్చారు యేసయ్య భూమి మీదకి. ఈ మహా ఉపద్రవములో క్రీస్తును నమ్మిన వారుని యేసయ్య ఉంచడు, యెహోవా దేవుడు ఉంచడు, తీసుకొని వెళ్ళిపోతాడనమాట.
తీసుకొని వెళ్ళిపోవటంతోటే ఇక శ్రమలు మొదలవుతాయి, మహాశ్రమలు. ఆ మహాశ్రమలలో క్రీస్తు బండ మీద కట్టబడిన సంఘము ఉండదు. క్రీస్తు బండ మీద కట్టబడిన సంఘం మీదకి ఆ యొక్క ఆ ఘట సర్పానికి అధికారము లేదు. ఘట సర్పం అనగా ఆది అపవాది. ఆది అపవాది అనగా పరలోకంలో యెహోవా దేవుడి పక్కన పాటల స్తుతిగానాలతో యెహోవా దేవుడిని మహిమపరిచేది ఒకప్పుడు లూసిఫర్ దేవదూత. అదే ఇప్పుడు ఆది ఘట సర్పంగా మారిపోయింది. అది క్రీస్తు బండ మీద కట్టబడిన సంఘం అంటే దానికి అసూయ, కోపం, ద్వేషం. అందుకనే దానికి ఎటువంటి అధికారము లేదు. కనుక ఎత్తబడుతుంది. మనమందరం కూడా ఎత్తబడిపోతాం సంఘంగా. మిగతా వాళ్ళకి మహాశ్రమలు. ఇక ఆ మహాశ్రమలో దిగబడిపోయిన వాళ్ళందరూ కూడా ఆ సమయంలో కూడా ప్రభు యొక్క యెహోవా యొక్క నామాన్ని ప్రభు ఆ స్థితికి తీసుకొస్తాడు అందరినీ కూడా. అప్పుడు అందరి ద్వారా యేసయ్య నామానికి మహిమ వస్తుంది. ఆఖరిగా ఒకటి చదువుకుందాం. దిగబడిపోయిన వాళ్ళ సంగతి. మనం ఎవరం కూడా దిగపడకూడదండి. జాగ్రత్తగా మార్చుకోండి మీ జీవితాలను. ఎటువంటి వాళ్ళు ఉంటారంట అగ్నిగుండంలో? ప్రకటన రాసిన గ్రంథము 22వ అధ్యాయం. విడవబడిన వాళ్ళు, ప్రభు మాటని లెక్క చేయని వాళ్ళు ఎవరైనా అగ్నిగుండంలో కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతివాడును వెలుపట ఉందురు. ఇక వాళ్ళు పరలోకానికి రారండి, వెలుపటే ఉంటారు. ఇంకా వాళ్ళలో ఏది మంచితనం, ఏది? వాళ్ళని ఏమంటారు? కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించు జరిగించు ప్రతివాడును వెలుపట ఉందురు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆత్మని దేహముని అగ్నిలో పడవేయబడతారు. కనుక ఆ భయంకరమైన నరకములో ఉండకుండా మీకు చేతులెత్తి వందనాలు చెబుతూ నజరేయుడు యేసుక్రీస్తు నామములో మీ జీవితాలను, మీ హృదయాలను, మీ మనసును మార్చుకొని చెడ్డతనాన్ని విడిచిపెట్టేసి, శరీర కార్యాలను విడిచిపెట్టేసి బుద్ధి కలిగిన వారిగా, స్వస్థ బుద్ధి వచ్చి క్రీస్తును నమ్ముకొని మంచి జీవితంలో నడవండి. చర్చికి వెళ్ళండి, చర్చిని మానకండి, వాక్యమును వినండి. వాక్యం ద్వారా మీరేంటో తెలుసుకోండి. వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడతారు. ఇదిగో నీ పద్ధతులు ఇలాగున్నాయి, నీ హృదయం ఇలాగుంది, నీ అంతరంగం ఇలాగుంది, నీ మనసు ఇలాగుంది. అలా మనసు ఉంటే నీవు నా దగ్గరికి రాలేవు. కనుక ఇప్పుడే మార్పు చెందు. నేను ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను. ఈ చెడ్డతనాన్ని విడిచిపెట్టే. నువ్వు డబ్బులన్నీ పాడు చేస్తున్నావు తాగేసి, చెడ్డ అలవాట్లకి వెళ్ళి, చెడ్డ స్నేహితులు జతలకు పోయి డబ్బులన్నీ పాడు చేసి ఉట్టు చేతులతో తూలుకుంటూ ఇంటికి వస్తున్నావు, భార్యని వేధిస్తున్నావు. ఇది మానేసే, ఇది నీకు మంచిది కాదు అని వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరుడా. మారు మనసు పొందు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నిన్ను క్షమిస్తున్నాడు నా ప్రియ కుమారుడా. యేసయ్యకు నువ్వంటే ఇష్టం. నీలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాడు, కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు. నీలో ఉన్న చెడ్డతనాన్ని ద్వేషిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు నా ప్రియ కుమారుడా. నువ్వు ఎంతటి వాడవైనా, అమ్మా నా ప్రియమైన కుమార్తె, నువ్వు ఎంతటి చెడ్డతనంలో ఉన్నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇది రక్షణ సమయం, ఇది అనుకూల సమయం. ఇప్పుడే ప్రభు చెంతకు రా. మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి చర్చిలకి వెళ్ళండి. వెళ్ళి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోండి. అప్పటి నుంచి చర్చికి వెళ్ళటం మొదలు పెట్టండి. కొంతకాలం వెళ్ళి మానేశారా, మరలా వెళ్ళటం మొదలు పెట్టండి. మిమ్మల్ని తప్పించడానికి మన అమ్మ, నాన్న, అన్నయ్య, భార్య, భర్త ఎవరు రారు. ఎవరి ఆత్మరక్షణ వాళ్ళది. మనకి తెలుసండి మన బుద్ధి ఎలాగుంది, మన అంతరంగం ఎలాగుంది అని మనకే తెలుసు. మన మంచి వాళ్ళమా చెడ్డవాళ్ళమా అని మనకు తెలుసు మన బుద్ధిని బట్టి. కానీ మనల్ని మనమే మోసం చేసుకుంటే మన జీవితం ఏమైపోద్ది? చనిపోయినాక చూసి వచ్చేది ఎవరులే అండి అని
అమాయకంగా మాట్లాడకండి, మూర్ఖత్వంగా మాట్లాడకండి. పరలోకంలోనికి ప్రభు నన్ను తీసుకొని వెళ్ళారు, నరకానికి నన్ను తీసుకొని వెళ్ళారు, 2 లోకాలని చూపించారు. అక్కడ సైతాన్గాడు ఉన్నాడు, అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. నాకు 2 చూపించి మరలా భూమి మీదకి పంపించారండి. అందుకని నేను చెప్తున్నాను ఇంత ధైర్యంగా. చాలా భయంకరమండి. పాపం చేసిన వాళ్ళందరూ నరకంలో ఉంటారండి. అగ్ని ఆరదు, పురుగు చావదు. దేహాన్ని ఆత్మని 2 అగ్నిగుణంలో యుగ యుగాలు కాలటమే. ఇంకా నిన్ను చూసి మరణం కూడా పారిపోద్ది. నా ప్రియమైన సంగమా, శ్రమలు వచ్చినాయని, నిందలు వచ్చినాయని, రోగాలు వచ్చినాయని చర్చికి వెళ్ళటం మానేశారా? చర్చికి వెళ్ళటం మరలా ప్రారంభించండి. దేహం మనకి శాశ్వతం కాదు, దేహం మనకి ప్రాముఖ్యత కాదు, ఆత్మ మనకి ప్రాముఖ్యత. ఆత్మ మన రక్షణ, నరకానికి వెళ్ళకోకుండా పరలోకానికి శాంతంగా యుగ యుగాలు సంతోషంగా ఉండాలి అంటే భూమి మీద ఉండగానే చెడ్డ మనసును వదిలిపెట్టేయాలి, చెడ్డ బుద్ధిని వదిలిపెట్టేయాలి, చెడ్డ తత్వాన్ని విడిచిపెట్టేసేయాలి, మంచితనమును అలవర్చుకోవాలి, మారు మనసు పొందాలి. ఈ రోజు నుంచి నేను మంచిగా బ్రతకాలి అని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చదవటం మొదలుపెట్టు. యేసయ్య నీతో మాట్లాడతాడు. నీలో ఉన్న చెడ్డతనాన్ని తీసివేసి మంచితనం ఇస్తాడు, మంచి బుద్ధిని ఇస్తాడు. యేసు నామమునకు మహిమ కలుగునుగాక. యేసయ్యను అంగీకరించి రక్షణ పొందండి. యేసయ్య రాకడ చాలా దగ్గరగా ఉంది. యేసు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యము చేత ప్రభు ఆయన యేసయ్య మనల్ని ఆయన రక్తములో కడిగి పరిశుద్ధపరిచి అయ్యో ఎత్తబడే ఆ యొక్క మగ శిశువులోనికి మనం ఎళ్ళుదుముగాక పరలోకమునకు. ఈ వాక్యము యేసయ్య దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 స్తోత్రం నాయన, సర్వశక్తి మంతుడా, పరిశుద్ధుడవైన యేసయ్య, ప్రేమ స్వరూపుడవైన నా యేసయ్య, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి ప్రభ. నాయన ప్రభ, మరి ఎటువంటి కార్యములు నాయన ప్రభ, శరీర కార్యములు చేస్తే ప్రభ నాయన ఎటువంటి శ్రమలు వస్తాయో వాటి ద్వారానే మాకు మరలా బుద్ధి చెప్పిస్తారు కనుక ప్రభ నాయన అవి మేము తెలుసుకొని ప్రభ మారు మనసు పొంది మంచితనము నాయన ప్రేమ, సమాధానము, సాత్వికము, దీర్ఘశాంతము అవన్నీ కూడా నాయన మాలోనికి నాయన ప్రభు మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని రక్షించి కృప చూపమని అయ్యా, ఇదిగో మీ రాకడలో మమ్మల్ని ఎత్తుకొని వెళ్ళమని నజరేయుడు యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.